కాంతపై పాదాలు దాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ కావేరి తీరమున కాంతపై పాదాలు జాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ అంటే రంగనాథ స్వామి అమ్మవారి ఒళ్ళో పాదాలు పెట్టుకొని ఉంటారు కదా. అవును, ఎప్పుడైనా శేషశైన మూర్తి ఎప్పుడైనా అమ్మవారి పాదాల మీద కాళ్ళు పెట్టుకుంటారు. అందుకని ఆయన అన్నమాచార్య స్వామి అంటాడు, కావేరి తీరమున కాంతపై పాదాలు జాచి. అంటే ఆయన ఒళ్ళో నువ్వు కాళ్ళు పెట్టుకొని ఎక్కడికి రావేంటి, రావు పోవు ఎక్కడికి రంగనాథ, నువ్వు ఎక్కడ రాబోతే మమ్మల్ని అందరినీ పరిపాలించేది ఎట్లా అని కవి యొక్క భావన అన్నమాట. చాలా బాగుంటుంది ఆ కీర్తన. ఇది ఏంటి రంగనా ఆ పుస్తకం ఉంటే అంటే గుర్తులు ఈ మధ్య పాడటం అది లేదు కదండి. ఆయనకి ఎంత ప్రియమైందో మీ అందరికి తెలుసు. అంత ప్రియమైందే కదమ్మా మరి రుక్మిణమ్మ తులసిదాళంతో ఆయన్ని వశం చేసుకోవటం కాదు, భగవంతుడు ఎలా వశం అవుతాడని మనందరికి చెప్పడానికి ఆవిడ తులసిదళంతో ఆయన తూగాడు. ఆయన పరమాత్మ, ఆయన ఓ పక్కన నవ్వుకుంటూనే ఉంటాడు బాధకి ఉంటాడు. మనందరికీ తెలివి ఏదైనా సరేనండి, పురాణ కథలన్నీ మనకి ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి అని చెప్పింది. అంతటి సత్యభామ కూడా గర్వానికి లోనైంది కదా. కొన్ని వాటికి ఆవిడ కూడా అది ఆమె లొంగ తీసుకునేగా గర్వభావంతో ఉండేది. ఆమె దగ్గర సత్రాజిత్తు కుమార్తె కదా ఆవిడ. రోజుకి 8 మణుగుల బంగారాన్ని ప్రసాదించే శమంతక. అది ఉందని ఆవిడ ఎలా అంది, నేను ఏదైనా చేయగలను, ఆయన ఎట్టైనా కొనుక్కో అస్త్రాలు అనుకుంది పాపం. ఆమెది ఇచ్చేయడానికి ఆయన పారిజాతాపహరణం కథని సృష్టించి అప్పుడు వస్తాడు కదా నారదుడు, పారిజాత పుష్పం తీసుకొని వస్తే అక్కడ శ్రీకృష్ణుడికి ఇస్తాడు. స్వామి నీకు నచ్చిన దేవేరికి ఇవ్వండి అంట. అక్కడ రుక్మిణి మాత ఆవిడ ఇస్తారు. ఆవిడకి ఇస్తే ఈ చెలికత్తున్న కదా వెళ్ళి చెప్పిందమ్మా, నారదులు వాళ్ళు ఇట్లా తీసుకొచ్చారు, మరి ఇష్టమైన రాణికి ఇవ్వమంటే రుక్మిణమ్మకి ఇచ్చారు అని పెట్టాల్సింది పెట్టింది. అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నానండి. అది అనవిని పేటు వడ్డ యురగాంగన ఎంబలే నేయువోయ్ బొగ్గున ధరికొన్న భీషణ హుతాసన కీల ఎరంగ లేచి హెచ్చిన కనుదోయ్ కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగా గద్గద కింద కంటియేయ్ అని ఆవిడ అలా ఉందన్నమాట. అది విని, అనవిని అంటే అది విని, ఏమేమి కలహాసుండు అచ్చటకై ఏతంచి ఇట్లాడనా ఆ మాటలు చెవియొగ్గిత వినయనా ఆ గోపిగా వల్లభుండు ఇంకేం ఆడను నిత్యం మరిగింపవే నీరజముఖి. ఇప్పుడు అందుకనే గురువుకు చూడండి త్రిమూర్తులకు స్థాపించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురుస్థానం ఇచ్చారు. అంటే నాలాంటి చోట మోట గురువులు కాదండి, వాళ్ళ దగ్గర మనం అలా కాదు మేడం గారు, అంతంత గురువుల దగ్గరికి మనం వెళ్ళలేము. అందుకని మీలాంటి వాళ్ళని మాకు సృష్టించారు. లేదండి నిజంగా. తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన సహజంగా నాకు తెలుగు అంటే ఇష్టం. ఎప్పటికైనా మనకి తెలుగు, ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగు అంటే ఇష్టం. ఆ తెలుగు మాస్టారు ఒక పద్యం చెప్పి దానికి ప్రపదార్థం చెబుతుంటే అసలు హత్తుకుపోతుంది అన్నమాట. ఆయన అంత బాగా చెప్పేవారు. ఇప్పటికీ నాకు గుర్తుంది మాస్టర్, తెలుగు మాస్టర్. ఒక మాస్టర్ అనేది బాగా నేర్పితే వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు. ఏంటంటారండి, ఒక గురువు తను
విద్యల ద్వారా చదువుకొని నేర్చుకున్నదే కాకుండా తన యొక్క గురువుల దగ్గర నేర్చుకున్నది, తన స్వానుభవంలో నేర్చుకున్నది ధర్మమైనది, లాభమైనది, ఆ ఆచరణకి పనికొచ్చేది, ఆమోదయోగ్యమైనది కలిపి నేర్పుతాడు. ఇప్పుడు మన చిన్నజీవి స్వామి అయినా అండి, ఆయన ఈ సన్యాసం స్వీకరించినప్పటికీ ఇప్పటికీ ఎంత పరిణితి ఉంది. ఆయన ఎన్ని చూసి ఉంటారు, ఎన్ని నేర్చుకొని ఉంటారు. పెరుమాళతో కూడా స్వయంగా సంభాషిస్తారు. అది ఆ రోజు సన్యసించిన రోజు రాదు. అది ఆయన ధర్మం నెరవేరుస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకి వస్తుంటే అప్పుడు ఆయన వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది, మాట్లాడతారు. ఆ శక్తి వస్తుంది వాళ్ళకి. సన్యసించిన రోజునే రాదు కదా. అంతకుముందు ఆయన ప్యాంటు షర్ట్తో ఉన్న ఫోటోలు కూడా మనం చూసాం. అది వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవాలి కదా సన్యసించడానికి. గారు తల్లి చాలా గొప్ప విషయం కదండి. అందుట్లో పెద్ద బిడ్డ ఆయన కాదండి, ఆమె ఒప్పుకోవడం. అదే ఆమె అదే పెద్ద బిడ్డని అట్లా ఇవ్వటం కూడా అసలు ఆయన ఒప్పుకోవటం. అంతే కదండి, ఆమె ఒప్పుకోవడం అనేది చాలా అసలు. ఆయన ఆమె పాట కూడా పాడారు కదా బాగా.